మొన్న ఈ మధ్య జగన్ గారి బర్త్డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అభిమానుల మీద కేసులు పెట్టారు. ముఖ్యంగా ఎక్కువ చర్చనీయాంశమైనటువంటి ఎపిసోడ్ ఏదైనా ఉందంటే అది అనంతపురం డిస్టిక్ సంబంధించి బ్రహ్మసముద్రం దగ్గర వాళ్ళు పొట్టేళ్ళు ఏదో బలిచ్చారని చెప్పి వాళ్ళని నడి రోడ్డు మీద తీసుకువెళ్ళి వారిని అవమానించినటువంటి ఘటనలు మనం చూసాం. సో ఇట్లా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అవమానకరంగా ప్రవర్తిస్తూ ప్రభుత్వ పెద్దలు చెప్పినటువంటి మాట వింటూ తమ మీదకు తెచ్చుకొని అంటే తమ ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి వస్తుంది పోలీసులకని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి గతంలో ఎవరైతే చట్ట పరిధి దాటి ప్రవర్తిస్తారో ఖచ్చితంగా వారిని బట్టలు ఉడదీసి చట్టం ముందు నిలబెడతా అని చెప్పి మాట్లాడారు. సో దీన్ని వక్రీకరించి జగన్మోహన్ రెడ్డి బట్టలు ఉడదీస్తాడంట అని చెప్పి పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేశారు. జగన్ గారి ఉద్దేశం ఏమిటంటే చట్ట పరిధి దాటితే చట్టం ముందు నిలబెడతా అన్నాడు. అది దాని ఉద్దేశం. జనరల్గా మనం అంటాం కదా, ఆ రకంగా మాట్లాడారు. అప్పుడు పోలీస్ సంఘాలు కానీ కూటమి కానీ లీడర్లు కానీ వాళ్ళ కూటమి లీడర్లు కానీ వాళ్ళ మీడియా కానీ పెద్ద ఎత్తున పోలీసులు అంటే గౌరవం లేదు, పోలీసులను అవమానిస్తూ ఉన్నాడు జగన్మోహన్. ఇలాంటి వ్యక్తి రాష్ట్రంలో ఉన్నారు, తరిమి కొట్టాలి, 11 సీట్లు వచ్చినా కూడా ఇంకా బుద్ధి రాలేదని రకరకాలుగా మాట్లాడారు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి పదే హెచ్చరికలు జారీ చేస్తూ వచ్చాడు. రేపటి రోజు మీకోసం నేనే పోరాడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, దయచేసి మీ లిమిట్స్లో మీరు ఉండండి, మీ పరిధిలో మీరు పనిచేయండి, లేదు కాదు కూడదంటే మాత్రం ఖచ్చితంగా సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు, రిటైర్ అయ్యి ఇంట్లో ఉన్నా కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు, ఏ బొక్కలో ఉన్నా తీసుకొచ్చి బయట కూర్చోబెడతా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో జగన్ గారి మాటల కారణంగా మొదట్లో వ్యతిరేకించిన వాళ్ళు క్రమక్రమంగా కొంత మారుతున్నారనేటువంటి ఒక చర్చ బలంగా మనం చూస్తూ వచ్చాం. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే పనిష్మెంట్ ఇస్తానని చెప్పాడో అది ఈ కూటమి ప్రభుత్వంలోనే ఆ పోలీసులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితికి వచ్చింది. అంత దారుణంగా వారిని అవమానిస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు మనం ఒక కానిస్టేబుల్ని ఎక్కడైనా రోడ్డు మీద నిలబడితే ఏరా అని వేలెత్తు చూపిస్తే మరి ఆ సామాన్యుడు బతకగలడా? వదిలేస్తారా? వదిలేయరు. అలాంటిది కానిస్టేబుల్ నుంచి మొదలు పెడితే కలెక్టర్ల దాకా ఐఏఎస్లను కూడా అవమానకరమైన రీతిలో మాట్లాడుతూ వాళ్ళ మీద దాడి చేయడానికి కూడా వెనకడుగు వేయనటువంటి పరిస్థితి ఇప్పుడు. అంటే ఇక్కడ రెడ్ బుక్ని ఎవరైతే అమలు చేస్తూ ఉన్నారో ఆ రెడ్ బుక్కే వాళ్ళని బలి తీసుకుంటున్నటువంటి పరిస్థితికి వచ్చింది అనడానికి అతిపెద్ద ఎగ్జాంపుల్ ఈరోజు అనంతపురంలో జెడ్పీ కార్యాలయం దగ్గర జరిగినటువంటి ఒక ఎపిసోడే. ఏదైతే కడప జిల్లాకు చెందినటువంటి మైసూరారెడ్డి మరి అక్కడ జెడ్పీ కార్యాలయం దగ్గరికి వెళ్ళినటువంటి తరుణంలో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సిఐ శ్రీకాంత్ యాదవ్ గారు ఇక్కడ అంటే కలెక్టర్ రూల్స్ ఉంటాయి, ఎవరు అనధికారికంగా ఎవరు లోపలికి రాకూడదు అనేటు కొన్ని రూల్స్ ఉంటాయి కదా, ఆ క్రమంలో అక్కడ బందోబస్తు చేసినటువంటి తరుణంలో మరి ఇక్కడ ఎవరు ఉండకూడదు అని చెప్పి ఇక్కడ ఎవరైతే ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి మైసూరారెడ్డి కుర్చీలో కూర్చున్నాడంట. మైసూరారెడ్డిని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పాడు. ఆ వెళ్ళిపోమని చెప్పిన తర్వాత ఇక ఆ రెడ్ బుక్ని గట్టిగా అమలు చేశారు వాళ్ళు. ఏ రకంగా ఉందో ఒకసారి చూడండి. ఇక్కడ ఏంటంటే అక్కడ కుర్చీలో కూర్చున్నాడు కదా, సీఏ గారు ఇక్కడ నుంచి లేమని చెప్పారంట. నేను వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా, కానీ నేను కూర్చున్న కుర్చీలో నువ్వు కూర్చుంటానంటే నువ్వు కూర్చోడానికి నన్ను లేపుతా అంటే నేను ఒప్పుకోను అని చెప్పి మైసూరారెడ్డి గారు అంటున్నారు. ఎస్సీఏ గారు ఏమంటున్నారు, నేను కూర్చోవాలంటే కూర్చుంటే, నాకు బందోబస్తుకు వచ్చిన నాకు కుర్చీ కావాలంటే నీ కుర్చీ కావాలా, వేరే కుర్చీలు ఉండవా? కలెక్టర్ గారు చెప్పిందని మేము పాటించాలి కాబట్టి పాటిస్తున్నాం, అంతే తప్ప నిన్ను లేపి నేను ఆ కుర్చీలో కూర్చోవలసిన అవసరం నాకేం వచ్చిందని చెప్పి సిఐ గారి యొక్క ఉద్దేశం. ఇప్పుడు ఇంకా చూడండి ఎట్లా ఉంటుందో.
ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి గారు వచ్చారో ఆ వ్యక్తిని ఎవరైతే మహేశ్వరరెడ్డి ఉన్నారో లోపలికి తీసుకొని పోయినాడు. పోలీసులని తప్పు పట్టేసి ఆయన లోపలికి తీసుకుపోయినాడు ఇక్కడ. సో ఇది నడుస్తున్నది ఇక్కడ. ఇంకొక వీడియో కూడా ఉంది, సో అది కూడా చూడండి. అధికారంలో ఉన్నటువంటి ఆ నాయకులే అవమానకరంగా మాట్లాడుతూ నీ ఎంత చూస్తా, నీ సంగతి చూస్తా, నేను తెలుసుకుంటే నీవెంత అనే పరిస్థితికి వచ్చినారు. చూడండి, రెడ్ బుక్ ఎంత అద్భుతంగా పనిచేస్తూ ఉందో దానికి కారణంగా పోలీసులు ఏ రకంగా బలి అవుతున్నారన్నది. సో అదే కదా జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చింది. సో మీరు మొదటి నుంచే కనుక మీ పరిధిలో పోలీసులు కూడా మీ పరిధిలో మీరు పనిచేసి ఉంటే మేము రెడ్ బుక్ని వీటిని అమలు చేయం సార్, మేము ఎవరి అధికారంలోకి వచ్చినా మేము చేయాల్సినటువంటి నిజాయితీగా చట్టాన్ని అనుసరించి చేస్తామని చెప్పి ముందు నుంచే చెప్పి ఉంటే కనుక ఈరోజు ఇలాంటి పరిస్థితులు రావు కదా, వస్తున్నాయి. మొన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా వీరు చెప్పినటువంటి మాటలు విని కేకులు కట్ చేసి అరెస్టులు చేసి వాళ్ళని అవమానిస్తారు. ఈరోజు మీకే అవమానాలు ఎదురవుతూ ఉన్నాయి. సో దానికి కారణం ఏంటంటే వారి మాట మీరు వినడమే. వారు చెప్పినట్టు విని మీ నెత్తి మీదకి మీరు తెచ్చుకుంటున్నారు. ఎవరెవరు బయటకు వచ్చి మా పోలీసులని ఇట్లా మాట్లాడతారా, నీ ఎంత చూస్తా అంటావా, నువ్వెంత అని మాట్లాడతారా, ఇట్లా అవమానిస్తారా అంటే కలెక్టర్ జెడ్పీ కార్యాలయం దగ్గర జరిగిన ఎపిసోడ్ ఇది. వీడియో క్లిప్పింగ్స్ కూడా, సాలిడ్ ఎవిడెన్స్ ఇవన్నీ కూడా. ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నారు, ఇక్కడ ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి గారు ఎదురుగా జరిగినటువంటి ఘటన. మరి దీనికి ఇంత జరిగినప్పుడు మరి ఎవరైనా స్పందించి ఉంటారు కదా. పోలీస్ సంఘాలు గతంలో జగన్ గారు మాట్లాడితే బయటకు వచ్చి మాట్లాడారు, ప్రతి ఒక్కరు మాట్లాడారు. సెల్ఫీ వీడియోలు తీసుకొని టీవీ డిబేట్లో కూర్చొని మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళ టీవీ ఛానల్స్ కూడా ఉన్నాయి కదా, మరి డిబేట్లు పెడతారా? ఇప్పుడు పెట్టగలరా? ఈ ఎపిసోడ్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అనవసరంగా ఏ మాట కూడా మాట్లాడాడు అంటే దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది. ఇట్లా జరుగుతాయనే ముందు జాగ్రత్తగా మీ లిమిట్స్లో మీరు ఉండాలని చెప్పేది.